ఒకరేమో 20 ఏళ్ళు, మరొకరు 18 ఏళ్ళు, ఇంకొకరు 14 ఏళ్ళు. ఏంటిది అనుకుంటున్నారా? మన సీనియర్ హీరోయిన్లు తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి తీసుకున్న గ్యాప్. ఎన్నో ఏళ్లుగా స్క్రీన్ మీద కనబడని వాళ్ళు ఓ కథ నచ్చి ఓకే చెప్పి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ కథలు ప్రేక్షకులకి నచ్చలేదు. ఈ మధ్య ఆ ముగ్గురు సీనియర్లకి రీ ఎంట్రీ కలిసి రాలేదు. ఎన్ని సినిమాలు చేస్తామన్నది కాదు, ఎలాంటి సినిమాలు చేశామన్నదే గుర్తుపెట్టుకుంటారు ఆడియన్స్. అన్షు విషయంలో అదే జరిగింది. 23 ఏళ్ల కింద ఈమె నటించిన మన్మధుడు సినిమా ఎంత సంచలనమో స్పెషల్గా చెప్పక్కర్లేదు. నటించిన 2 సినిమాలే అయినా అన్షు బాగా మాయ చేశారు. 20 ఏళ్ల తర్వాత ఈమె రీ ఎంట్రీ ఇచ్చిన మజాకా డిజాస్టర్ అయింది. మన్మధుడు తర్వాత సినిమాలకి దూరమయ్యారు అన్షు. హాయిగా ఫారెన్లో సెటిల్ అయిన ఆమె మజాకాతో గత ఏడాది రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆమె ఆశల్ని ముంచేసింది ఈ సినిమా. అలానే లయ కూడా అంతే. 18 ఏళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్న తమ్ముడు సినిమాలో కీలక పాత్రలో నటించారు. కానీ సినిమా వచ్చిపోయిన సంగతి కూడా ఎవరికీ తెలీదు. ఏ విధంగానూ తమ్ముడు సినిమా లయ రీ ఎంట్రీకి హెల్ప్ అవ్వలేదు. రీ ఎంట్రీలో భంగపడ్డ మరో హీరోయిన్ జెనిలియా. నార్త్లో నటిస్తున్న సౌత్లో మాత్రం పుష్కరకాలంగా కనిపించట్లేదు ఈమె. కిరీటి జూనియర్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన జెన్నీకి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. మొత్తానికి భారీ ఆశలతో రీ ఎంట్రీ ఇచ్చిన ముగ్గురు సీనియర్లకు నిరాశ ఎదురైంది.